నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ బొచ్చు చేపతో అదిరిపోయే మంచి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. చేప అయితే నెంబర్ వన్గా ఉంది, అసలు అదిరిపోయింది. పీస్ కూడా అక్కను డాడీ వెళ్ళి తీసుకొచ్చారు పొద్దున్నే. సో ముందుగా అయితే కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి కొంచెం ఉప్పు వేసుకొని, దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని, దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి, రుచికి తగ్గ కారం. ఈ కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చేపల పులుసు అంటేనే కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటారు. సో రుచికి తగ్గ కారం అయితే మీరైతే వేసుకోండి. సో మేమైతే ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాము. సో ఇలా వేసుకొని దాని తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అన్నమాట. సో అది కూడా వేసుకొని నెక్స్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి కూడా వేసేసుకొని, ఉల్లిబొందు కూడా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, ఉల్లిబొందు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిబొందు, కొత్తిమీర చెప్పాను కదా, సో అవి కూడా వేసుకోవాలన్నమాట. సో ఉల్లిబొందు వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట మీకు. దాని తర్వాత నేను మామిడికాయ కూడా యాడ్ చేశాను, కొంచెం పులుపు రావడానికి. చింతపండు రసం ఎలాగో వేస్తాం కాబట్టి ఈ మామిడికాయ వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం వేరే వస్తుంది, టేస్ట్, పులుపు. సో ఇదేంటంటే ఉల్లిబొందు, కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడైతే నేను వేసేసాను అన్నమాట, దీంట్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం అయితే ఒక హాఫ్ బౌల్ ఆయిల్ వేసేస్తున్నాను. వీటిని అన్నిటిని ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం అయితే మంచిగా ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో కరివేపాకు కూడా వేసాను, చూసారు కదా. సో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చేప ముక్కలకి మంచిగా పట్టేలాగా వీటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. నూనె మధ్యలో తగ్గితే నూనె కూడా వేసుకోండి. సో మ్యారినేషన్ చేసేటప్పుడు కొంచెం మంచిగా చేసుకోవాలి. సో దీనికి ఏమన్నా ముళ్ళు ఏమైనా ఉన్నా గుచ్చుకుంటే కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. బొచ్చు చేపకి చాలామందే ఉంటారు. సో చేపలు తినే వాళ్ళు అయితే చాలామందే ఉంటారు. సో ఎవరైనా చేపలుగా తినేవాళ్ళు ఫేవరెట్ అయితే ఉంటే కనుక ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వీడియోస్ పెడతానే ఉంటాను. తర్వాత కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి పాత వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి అయితే చూడండి. దాని తర్వాత ఇంకా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా. నెక్స్ట్ ఏంటంటే మేము ఫ్రైకి కూడా కొన్ని మ్యారినేట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం. ఇది మనకి చేపల పులుసు కాబట్టి సో దీన్ని ఇలాగైతే మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్. సో ఫ్రై కూడా నేను తర్వాత అది కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. సో ఇది చేసి చూపిస్తున్నాను, ఇది కూడా చూడండి. సో మోస్ట్లీ నేను రీల్స్లో షార్ట్లో 1 మినిట్లో పెట్టాను కాబట్టి అంతగా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో ప్రాపర్గా చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం నేను ఫుల్ వీడియో అయితే లెంతీగా పెడుతున్నాను, మంచిగా నెమ్మదిగా చెప్తున్నాను. అన్నీ చూసి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో నాకైతే కొంచెం కారం తగ్గింది అనిపించింది. సో దీనికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేమైతే కారం అయితే వేసుకుంటాం. మీరు మాత్రం రుచికి తగ్గ చూసుకొని కలుపుకొని వేసుకొని తినాలన్నమాట. సో నేనైతే వేశాను. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని పిసికి దాన్ని రసం అయితే చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా అసలు ఇది కలుపుతుంటేనే మీకు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయటం వల్ల. మీరు నార్మల్గా అయితే కూర వండేటప్పుడు వస్తుంది, కానీ ఇక్కడ మనం వేసే ఈ ఇంగ్రీడియంట్స్లోనే మనకి స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. సో మామూలుగా లేదు. సో ఈ చేపలకి ఇలాంటి ముళ్ళు అయితే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి కలుపుకునేటప్పుడు గుచ్చుకుంటే, లేదంటే కట్ చేసేటప్పుడే వాటిని తీసేసుకోండి. సో అదైతే చూడలేదు కాబట్టి కలిపేటప్పుడు కొంచెం నాకు తగిలింది. సో జాగ్రత్తగా కలిపేటప్పుడు కానీ చూసుకోండి, ఫ్లోలో కలిపేస్తే గుచ్చుకుపోతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీన్ని, ముక్కకి మసాలా మంచిగా పట్టేలాగా. సో ఆ ఉల్లిబొందులు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేయటం వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే పెరుగుతుంది అనమాట. వేడి అన్నంలో ఇది కనుక చేపల పులుసు వేసుకొని తింటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో చింతపండు అయితే రెడీగా నానబెట్టుకున్న పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే పులుపుకి తగ్గ వేసేసుకోవాలన్నమాట. పులుపుకి సరిపడా మనం ఎంతైతే తినగలుగుతాం అంతైతే వేసుకోండి. కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లేదా కానీ ఈ చేపల పులుసుకి ఈ చింతపండు పులుసు ఉంటేనే మంచి రుచి అయితే వస్తుందన్నమాట. సో తక్కువ తినాలనుకునే వాళ్ళు, అసలు అలవాటు లేని కొంచెం అయితే వేసుకోండి. సో దీన్ని పుల్లగా కొంచెం కారంగా ఉంటేనే ఈ చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది అన్నమాట.
సో ఈ విధంగా చూసుకొని మంచిగా అయితే మ్యారినేట్ చేసుకొని ముక్కకి పట్టేలాగా చేసుకొని ముక్క మునిగేంత వరకు మనం అయితే నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. ఆల్రెడీ చింతపండు రసం వేసాం కాబట్టి ఇప్పుడు ముక్క మునిగేంత వరకు మనం మంచిగా నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రాపర్గా మొత్తం ఒకసారి మళ్ళీ నీళ్లు పోసాక కలుపుకొని ఉప్పు కారం తర్వాత చింతపండు పులుసు అన్నీ సరిపోయలేదు ఒకసారి ఫైనల్గా అయితే చెక్ చేసుకోవాలి. సో దీని ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా వన్స్ స్టవ్ మీద పెట్టాక దీన్ని కదిపించడానికి గంట పెట్టడానికి ఇంకేం ఉండదు మనకి. దాని మీద ఓన్లీ మనం కుక్ చేసుకోవడమే. తర్వాత మనం పచ్చి కొబ్బరి గరం మసాలా ఉంది కదా, అది యాడ్ చేసేటప్పుడు కూడా గంట పెట్టి తిప్పడానికి ఏమి ఉండదు. ఓన్లీ డేక్షా పట్టుకొని ఇలా తిప్పడమే, గంట అనేది పెట్టకూడదు, మొక్క చెదిరిపోద్ది కాబట్టి. సో వన్స్ మనకి ఏది చెక్ చేసుకోవాలన్నా ఇప్పుడే చెక్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకి మళ్ళీ ఇంకా చేయడానికి ఏది గంట పెట్టడానికి ఉండదు కాబట్టి. సో ఏదైనా చేసుకోవాలనుకుంటే మోడిఫికేషన్స్ అంటే ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏదైనా తక్కువైనా సరే ఇప్పుడే మనం అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసుకున్నాను. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇది పెట్టేసుకోవటమే అనమాట. లేట్ చేయకోకుండా స్టవ్ అయితే ఆన్ చేసేస్తాను. ఇప్పుడు దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఈ చేపల పులుసుని అలా అయితే పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు అంటే ఉడకటం స్టార్ట్ అయ్యే అంతవరకు హై ఫ్లేమ్లో అయితే ఉంచేసుకోండి. తర్వాత మనకి ఉడికే టయానికి మనకు అర్థమైపోతుంది అనమాట. సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా అయితే సౌండ్ వస్తుంది. ఇలా ఉడుకుతుంది అనగా కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని కొంచెం నెమ్మదిగా కుక్ అవుతుంది అనగా ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఈ సైజు వేసా. మీకు నచ్చిన సైజులో మీరు ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత పులుపులో ఆ కాయనైతే కట్ చేసి మీరైతే వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు దాని తర్వాత తీసి మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి గరం మసాలాని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉడుకుతున్న దాంట్లోనే మనం కూడా మన కూరకి తగ్గ అంత వేసేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఎలా కలపాలో కూడా నేను మీకు చూపిస్తాను. గంట అనేది వాడమాకండి కూర వండేటప్పుడు. మొత్తం ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మంచిగా క్లాత్ తీసుకొని పట్టుకొని గట్టిగా పట్టుకొని, వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా రౌండ్గా తిప్పాలి నెమ్మదిగా. సో ఆ మసాలా అంతా ప్రతి ఒక్క పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా పట్టుకొని తిప్పాలన్నమాట. అసలు ఈ చేపల కూర ఒక్కసారి తింటే కనుక ఎవ్వరు వదిలిపెట్టరు. ప్లేట్ మొత్తం ఖాళీ అయ్యేంతవరకు ఒక్కసారిగా అది 2-3 సార్లు వేయించుకుంటారు. అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఎవరైనా చుట్టాలు వస్తే కనుక ఈ కూర అయితే వండి పెట్టండి. మళ్ళీ అసలు వచ్చిన వాళ్ళు మర్చిపోరు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది వండి పెట్టారని అలా గుర్తుండిపోతుంది అనమాట. అంత బాగా వస్తుంది ఈ కూర. సో మీరైతే తప్పకుండా ఈ కూరని ఇలాగా వండడానికి ట్రై చేయండి. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదిరిపోయే బొచ్చు చేపల పులుసు కూర అయితే ఎంత ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో స్మెల్ అయితే అసలు హాల్లోకి వచ్చేస్తుంది. పక్కనింట్లో వాళ్ళకి కూడా వెళ్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ స్మెల్ అయితే వేరే లెవెల్లో అయితే వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఆ పచ్చితనం మనం వేసిన పచ్చి కొబ్బరి గరం మసాలా ఆ ఫ్లేవర్ అంతా పోయేంత వరకు మంచి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచుకొని దించేస్తే అదిరిపోయే బొచ్చు చేపల కూర రెడీ అయిపోద్ది.